అందరికీ నమస్కారం. హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడికి విశేషమైన స్థానం ఉంది. భావితరాలు ధర్మం ప్రకారం నడుచుకునేలా పవిత్రమైన భగవద్గీతను బోధించిన పరమ పావనమూర్తి ఆ మాధవుడు. అంతేకాకుండా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ ప్రభావం తన ముఖంపై కనపడనీయకుండా ఉంటాడు. ప్రతి సమస్యను తన చిరునవ్వుతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని ఎలా అధిగమించాలో ప్రతి అంశాన్ని భగవద్గీతలో పొందుపరిచారు. అంతటి మురళీమోహనుడు జన్మించిన రాత్రి 5 ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి. మరి వాసుదేవుడు జన్మించిన రోజు జరిగిన 5 ప్రత్యేక ఘటనలేంటో సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు జైల్లో ఉన్న వారందరూ యోగమాయ ప్రభావంతో గాఢ నిద్రలో ఉండిపోయారు. జైలు తలుపులు కూడా వాటంతటా అవే తెరుచుకున్నాయి. అంతేకాకుండా ఆ రోజు రాత్రి వర్షం కూడా తీవ్రంగా కురిసింది. ఆ వర్షంలోనే కృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడు ఓ బుట్టలో చిన్ని కృష్ణుడి నుంచి జైలు నుంచి తీసుకెళ్లాడు. ఆ వర్షంలోనే మధుర నుంచి రేపల్లెలో నివసిస్తున్న నందుడి దగ్గరికి చిన్ని కృష్ణుడిని తీసుకెళ్లాడు. అయితే వాసుదేవుడు ఆ తీవ్ర ఘటనను మనసులో పెట్టుకోలేదు. శ్రీకృష్ణుడి సమయంలో భారీ వర్షాలు కురిశాయి. యమునా నది తీవ్రంగా ప్రవహిస్తూ విచ్చలవిడిగా ఉంది. వాసుదేవుడు బట్టల్లో కన్నయ్యను తీసుకొని యమునా నది తీరానికి చేరగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది. యమునా నదిలోని నీరు చిన్ని కృష్ణుడి పాదాలను తాకి 2 భాగాలుగా విడిపోయింది. ఆ 2 భాగాల మధ్య మార్గంలో వాసుదేవుడు ప్రయాణించి గోకులాన్ని చేరుకున్నాడు. నందుడి ఇంటికి కన్నయ్యను చేరవేశాడు. యమునా నదిని దాటిన అనంతరం వాసుదేవుడు కన్నయ్యను గోకులంలో నందుడి ఇంటికి చేరాడు. అప్పటికే నందుడి భార్య యశోద ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో వాసుదేవుడు కృష్ణుడిని యశోద పక్కన నుంచి చిన్ని పాపను తన వెంట తీసుకెళ్లాడు. ఈ విషయం నందుడికి మినహా మిగిలిన వారెవ్వరికీ తెలియకపోవడం గమనార్హం. ఆ విధంగా కన్నయ్య దేవకీ తనయుడి నుంచి యశోదాసుతుడికి ప్రసిద్ధిగాంచాడు. పురాణాల ప్రకారం కూతురు పుట్టినప్పుడే నందుడికి ఈ విషయం తెలుసు. వాసుదేవుడు కృష్ణుడిని తీసుకువస్తాడని, తన పాప స్థానంలో చిన్ని కృష్ణుడిని ఉంచాలని వాసుదేవుడి కోసం తలుపు దగ్గర నిలబడి వేచి చూస్తున్నాడు. వాసుదేవుడు వచ్చిన తర్వాత తన చేతిలో ఉన్న కృష్ణుడిని నందుడికిచ్చి నందుడి దగ్గరున్న పాపను వాసుదేవుడు తీసుకెళ్లాడు. అయితే అనంతరం ఈ సంఘటనను వాసుదేవుడు నందుడు ఇద్దరు మర్చిపోయారు. ఇదంతా యోగమాయ ప్రభావంతో జరిగింది. నందుడి ఇంట్లో శ్రీకృష్ణుడిని విడిచిపెట్టిన అనంతరం వాసుదేవుడు పాపతో నిశ్శబ్దంగా మధురా నగరంలో ఉన్న కంసుడు జైలుకు వచ్చాడు. అనంతరం దేవకి తన 8వ సంతానాన్ని కనిందని తెలుసుకున్న కంసుడు జైలుకు చేరుకున్నాడు. అతడు ఆ నవజాత శిశువును చంపాలని భావించాడు. ఇంతలో ఆ పాప అకస్మాత్తుగా ఆకాశానికి చేరుకుంది. అంతేకాకుండా తన దైవిక రూపాన్ని ప్రదర్శించి కంసుడికి తన మరణాన్ని గురించి తెలియజేసింది. ఆ తర్వాత ఆమె వింధ్యాచల పర్వతంపై దేవతగా వెలుగొందింది. ఆమెనే వింధ్యాచల దేవిగా భక్తులు పూజిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.